నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పీన్ న్యూస్ కు స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో వాన వరద, ఎర్రర్ టెర్రర్, జగన్ కారు కథలు, తెలంగాణలో స్కిల్స్ వర్సిటీ, హింసాత్మకంగా మారిన బంగ్లాదేశ్. ఇలాంటి వార్తల సమాహారం స్పీన్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో ఉన్న నిరుపేదల జీవితాలను మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నిన్న సచివాలయంలో సీఎంతో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. వికసిత్ భారత్ 2047కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగానే వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 కోసం ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై చర్చించారు. చంద్రబాబు తన గత అనుభవాలు, నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్ ఆలోచనలను పంచుకున్నారు. దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలతో ఏపీ పనిచేస్తుంది అన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047 సిద్ధం చేసుకుని ప్రయాణం సాగించాలి. పేదరికం లేని సమాజం సాధించాలి. అమరావతి, విశాఖపట్నం ఏఐ హబ్లుగా రూపొందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ప్రతి సామాన్యుడికి ఫలాలు అందాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధానాలు ఉండాలి. రాయలసీమలో హార్టికల్చర్ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే రైతులు లబ్ధి పొందుతారు. ఇక సంపద సృష్టికి దోహదపడే విధానాలకు విజన్ డాక్యుమెంట్లో ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ పై భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు, సమాలోచనలు జరిపి విడుదల చేయనున్నారు. సమావేశంలో మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో బగ్ కారణంగా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఓఎస్ ను వాడుతున్న డెస్క్టాప్, ల్యాప్టాప్ లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ సమస్య తలెత్తింది. కంప్యూటర్ ఆన్ చేయగానే ఒక దశ దాకా వచ్చి బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావడం, మళ్లీ దానంతట అదే రీస్టార్ట్ కావడం ఒక లూప్ లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా విండోస్ ఓఎస్ వాడే డెస్క్టాప్లు అలాగే ల్యాప్టాప్ల సంఖ్య దాదాపుగా 73% దాకా ఉండడం, ఆ కంప్యూటర్లన్నీ ఆన్ కాకుండా మొరాయించడంతో పెను సంక్షోభమే తలెత్తింది. చాలా దేశాల్లో విమానాలు ఎగరలేదు. బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజీలు లావాదేవీలు జరగలేదు. పలు మీడియా సంస్థల ప్రసారాలు నిలిచిపోయాయి. వ్యాపారాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఆసుపత్రుల్లో కంప్యూటర్లు పనిచేయక పేషెంట్లు కొన్ని గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో సేవారంగం మొత్తం అల్లకల్లోలమైందంటే అతిశయోక్తి కాదు. మన విమానాశ్రయాల్లో అయితే ఎన్నడూ లేని విధంగా బోర్డింగ్ పాస్లను సిబ్బంది తమ చేత్తో రాసిచ్చారు. కొన్ని విమానాలను దారి మళ్లించారు. ఇక క్లౌడ్ సర్వర్ సాఫ్ట్వేర్లో సమస్య కారణంగా తమ సర్వీసులు ఆలస్యమవుతున్నాయని, పలు సర్వీసులు రద్దవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని ఇండిగో తన ట్వీట్లో పేర్కొంది. ఇక ఈ సంస్థ వల్ల ఫ్లైట్ ఆపరేషన్స్, అలాగే పాసింజర్ చెక్-ఇన్, అలాగే బ్యాగేజ్ హ్యాండ్లింగ్ ఇబ్బందిగా మారినట్టుగా వెల్లడించింది. రద్దయిన విమానాల ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు రావద్దని విజ్ఞప్తి చేసింది. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. చాలా విమానాలు రద్దయిపోవడం, ఆలస్యం కావడంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా పలు ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు ప్రయాణికులతో కిటకిటలాడిపోయాయి. మత విశ్వాసాలకు ప్రతీకైన రొట్టెల పండుగను భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2014లో రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది తెలుగుదేశం ప్రభుత్వమే అని ఆయన గుర్తు చేశారు. బారాషాహి దర్గా అభివృద్ధికి 5 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇక నిన్న ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి ఆన్లైన్ విధానం ద్వారా రొట్టెల పండుగకు వచ్చిన భక్తులు, స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులతో సీఎం మాట్లాడారు. బారాషాహి దర్గా చరిత్రను, రొట్టెల పండుగ విశిష్టతను ఆయన వివరించారు. రొట్టెల పండుగకు 100 ఏళ్ల చరిత్ర ఉందని, అన్ని మతాల వారు ఏటా 10 నుంచి 15 లక్షల మంది ఈ పండుగకు వచ్చి రొట్టెలు అందుకోవడం గొప్ప విషయమన్నారు. దేవుడిపై నమ్మకంతో ప్రపంచం నడుస్తోందని, ఆ నమ్మకాలను, ఆచారాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు కూడా ముందు రోజు వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని తమ ప్రయత్నం విజయవంతం అయ్యేలా చూడాలని కోరుకుంటారని, అదే నమ్మకం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రార్థనా మందిరం నిర్మాణం నిలిచిపోయిందని, బారాషాహి దర్గా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి 5 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రానికి మంచి జరిగేలా ప్రార్థించాలని రొట్టెల పండుగకు వచ్చిన భక్తులను సీఎం కోరారు. కాగా రొట్టెల పండుగలో 3వ రోజు స్వర్ణాల చెరువు తీరం భక్తులతో కిటకిటలాడింది. కడప పెద్ద దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేని నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు గోదావరి నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన వర్షాలతో 15,000 ఎకరాల్లో నాట్లు
నీట మునిగి రైతులకు అపార నష్టం వాటిల్లింది. కోనసీమలో వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు మృతి చెందగా తూర్పులో మరో వ్యక్తి ఎర్రకాలువ ఉధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్రకాలువ కన్నెర చేయడంతో పదుల సంఖ్యలో గ్రామాలు, వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు ప్రధాన పట్టణాల్లో డ్రైన్లు పొంగిపొర్లాయి. ఎర్రకాలువ ఉప్పొంగి వరద బీభత్సం సృష్టించింది. కోనసీమ జిల్లాల వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. వరి పొలాలు, వరి నారుమడులు ముంపురకు గురయ్యాయి. ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు, ఎర్రకాలువ, తమిళేరు ఉధృతంగా పొంగుతున్నాయి. ఇక జిల్లాలోని 12 మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పార్థసారథి విజ్ఞప్తి చేశారు. నైరుతి రుతుపవనాల సీజన్లో తొలి వాయుగుండం ఏర్పడింది. మధ్య ఉత్తర బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం నిన్న ఉదయానికి బలపడి వాయుగుండంగా మారింది. అది వాయువ్యంగా పయనించి ఉత్తర కోస్తా, ఒడిశాకు ఆనుకొని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇవాళ తెల్లవారుజామున పూరికి దక్షిణాన చిల్కా సరస్సు వద్ద తీరం దాటి పశ్చిమ వాయువ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు వెళ్తూ బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురువారం రాత్రి నుంచి నిన్న సాయంత్రం వరకు కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీగా, కొద్ది ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో వరి సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో బంగాళాఖాతంలో వాయుగుండం పడడంతో రైతులు కలత చెందుతున్నారు. ముఖ్యంగా కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో పల్లపు ప్రాంత పొలాలు నీట మునుగుతాయని ఆందోళన చెందుతున్నారు. గత 50 రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పంటల సాగుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. అయితే అల్పపీడన ప్రభావంతో 3 రోజులుగా ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరి నారుమళ్లు ముంపు బారిన పడతాయని అన్నదాతలు భయపడుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నీట మునిగిన వరి పొలాల్లో రైతులు తగిన యాజమాన్య పద్ధతుల్ని పాటించాలని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి సూచించారు. నారుమళ్లలో ఎక్కువగా ఉన్న నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ప్రధానంగా పోలవరంలో గోదావరి నీటి మట్టం నిన్న సాయంత్రానికి అనూహ్యంగా పెరిగింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉపనదులైన శబరి, మంజీరా, ప్రవర, పద్మ, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, మానేరు, గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండగా పోలవరం స్పిల్వే నుంచి ఎప్పటికప్పుడు 48 గేట్ల ద్వారా జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 3,30,115 క్యూసెక్ల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఈ మల్లికార్జునరావు తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 28,700 మీటర్లు, స్పిల్వే దిగువన 19.110 మీటర్లు, ఎగువ కాపర్ డ్యాంకు ఎగువన 28.900 మీటర్లు, ఇక దిగువ కాపర్ డ్యాంకు దిగువన 18.600 మీటర్ల నీటి మట్టం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 26.30 అడుగులకు చేరుకుంది. ఇక గోదావరిలోకి ఎగువ ప్రాంతాల నుంచి అదనపు జలాలు వస్తుండటంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం పెరగడంతో 175 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్ల వరద జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. స్పిల్వేలోకి మరో 5 లక్షల క్యూసెక్ల జలాలు రానున్నట్లు అధికారులు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుడి కాలువకు గోదావరి జలాలు విడుదలను నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడం, కృష్ణా డెల్టాలో సమృద్ధిగా నీరుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వినుకొండ పర్యటనలో హైడ్రామా నెలకొంది. 5 నిమిషాల్లోనే సఫారీ దిగిన జగన్ కారు బ్రేక్ డౌన్ అని వైసీపీ తప్పుడు ప్రచారం చేసింది. వినుకొండ దాకా అదే కాన్వాయ్లో సఫారీ ముందు రోజే విజయనగరం నుంచి రాగా ఫార్చునర్ లేదా పరో కావాలని డిమాండ్ చేశారు. అలాంటివి లేవంటూ సఫారీ పంపిన పోలీసులు విపక్ష నేతగా చంద్రబాబు వాడింది అదే. అందుకే జగన్ కు నచ్చలేదా అని అనుమానం వచ్చింది. మా నాయకుడికి కేటాయించిన కారు మాటిమాటికి ఆగిపోతుందంటూ వైసీపీ రచ్చ చేసింది. చివరికి కారు బాగానే ఉందని, వైసీపీయే ఎప్పట్లాగా తప్పుడు కోతలతో యాగి చేసిందని రుజువైంది. అసలేం జరిగిందంటే వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి వినుకొండ ఎమ్మెల్యే పెంచి పోషించిన గ్యాంగ్ వార్ కారణంగా రషీద్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. దీన్ని రాజకీయం చేసిన జగన్ రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నిన్న వినుకొండ పర్యటనకు బయలుదేరారు. జగన్ భద్రత రీత్యా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ బుల్లెట్ ప్రూఫ్ టాటా సఫారీ కారు ఏర్పాటు చేసింది. నిన్న ఉదయం 10 గంటల 5 నిమిషాలకు తాడేపల్లి నుంచి ప్రయాణం మొదలుపెట్టిన జగన్ కేవలం 5 నిమిషాల్లోనే కిందకి దిగారు. ఎన్నికల్లో విజయం సాధించే వరకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు అందులోనే ప్రయాణించారు. చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు
అక్కడి నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వరకు ఇందులోనే ప్రయాణించారు. చంద్రబాబు వాడిన కారు నేనెక్కడమేంటి అనుకున్నారో ఏమో కానీ ఎక్కిన 5 నిమిషాల్లోనే జగన్ అందులో నుంచి దిగిపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయగా మరిన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. ప్రధాని తరహాలో ఆయన ఏర్పాటు చేసుకున్న స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ను కొనసాగించేందుకు నిబంధనలు అంగీకరించవని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో 24న వైసీపీ ధర్నా చేస్తుందని ప్రకటించారు. పల్నాడు జిల్లా వెనుకొండలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త షేక్ రషీద్ కుటుంబాన్ని నిన్న సాయంత్రం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదన్నారు. అనేక చోట్ల టీడీపీ వేధింపులను భరించలేక ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఈ సమయంలో విలేకరులు ప్రశ్నించబోగా ఆగాగు, నువ్వు ఆంధ్రజ్యోతి విలేకరువైనంత మాత్రాన మాట్లాడేటప్పుడు మధ్యలో ప్రశ్నించడం వల్ల ఫ్లో పోతుంది అని ఆయన వారించారు. తర్వాత ఎక్కడి దాకా మాట్లాడానంటూ పక్కనే ఉన్న వాళ్లను అడిగి మళ్లీ ప్రారంభించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనడానికి వినుకొండలో రషీద్ హత్యే నిదర్శనమన్నారు. టీడీపీకి చెందిన వ్యక్తి నడి రోడ్డుపై తమ కార్యకర్త రషీద్ ను నరికి చంపడం అత్యంత దారుణమన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీగా శ్రీనివాసరావు వచ్చిన 2 రోజుల్లోనే ఈ హత్య జరగడం పథకంలో భాగమేనని ఆరోపించారు. రషీద్ ను పథకం ప్రకారం హత్య చేసి జిలానీ ఒక్కడిపైన కేసు పెట్టి వదిలేయడం సరికాదని, హత్యకు సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో 24న శాంతియుతంగా ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన భారీ భూ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చిత్తూరు జిల్లా పుంగునూరు మండలం రాగానిపల్లిలో 982 ఎకరాల భూమిని నిబంధనలకు పాతరేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషుల పేరిట మార్చారు. ఎస్టేట్ల రద్దు చట్టం 1948 అమల్లో ఇదో చీకటి అధ్యాయం. బహుశా దేశంలో మరెక్కడా జరుగుండదు. మంత్రి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు కూడబలుక్కొని భూమిని అనర్హుల చేతిలో పెట్టారు. ఆ భూమిపై రైతువారీ పట్టాలు జారీ చేస్తూ ఎలాంటి ఆదేశం ఇవ్వలేదు. కనీసం సెటిల్మెంట్ అధికారి వద్ద అప్పీల్ చేయలేదు. ప్రత్యేక విచారణ జరగలేదు. కేవలం ఓ రఫ్ పట్టాను మాత్రమే నిర్ధారించారు. అంతే. ఆగమేఘాల మీద ఆ భూమి రికార్డులు మార్చారు. ఒకే రోజులో సర్వే చేశారు. భూమిని సబ్ డివిజన్ చేశారు. ఆ తర్వాత ఆ భూమి నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరుల చేతికి చిక్కింది. ఈ చీకటి చరిత్రలో నాటి చిత్తూరు జేసీ, నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, నాటి చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ కీలక పాత్రధారులని తాజాగా వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా రాగానిపల్లిలో భూముల పరాధీనం వ్యవహారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగు చూసింది. ఈ భూములకు చెందిన అసలైన రైతులు కొందరు చిత్తూరు కలెక్టర్, జేసీలకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ రివిజన్ పిటిషన్ వేయాలని పుంగనూరు తహసీల్దార్ను ఆదేశించారు. ఇక తాజాగా తహసీల్దార్, సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. సోమవారం ఇది విచారణకు రానుంది. ఇరువైపుల వాదనల తర్వాత కమిషనర్ ఈ భూముల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. వివాదాస్పద భూములుగా తేల్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ 982 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ జిల్లా రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు. కాగా 982 ఎకరాలకు చెందిన 29 మంది రైతుల్లో 4 హైకోర్టును ఆశ్రయించడంతో వారి భూములపై స్టేటస్ కో విధించింది. ఈ నెల 22వ తేదీ నుంచి జరగనున్న రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. సమావేశాలు 5 రోజులుండే అవకాశం ఉందని తెలిపారు. తొలిసారి ఎన్నికై కొత్తగా 88 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్సీలు హాజరవుతున్నారన్నారు. ఇక వారి గుర్తింపులో పొరపాట్లు రాకుండా చూడాలని మోషన్ రాజు సూచించారు. కాగా సమావేశాల నిర్వహణపై శాఖల కార్యదర్శులతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, మోషన్ రాజు, అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు. సభలో చర్చలు సక్రమంగా జరగాలంటే అధికారుల పాత్రే కీలకమని వారు స్పష్టం చేశారు. సభల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పయ్యావుల హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన బోధన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అంగన్వాడీలను ప్రీ స్కూల్గా మార్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. 3వ తరగతి వరకు ప్రీ స్కూళ్లలో, 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నిన్న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు విద్యావేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 11,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. అదేవిధంగా పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలందరికీ యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు అందజేయడంతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా బడుల్లో మౌలిక వసతుల కల్పన చేపట్టినట్లు వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, విద్యావేత్తలు ఇచ్చే మంచి సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్లకు విద్యా వ్యవస్థ బలోపేతానికి పలు సూచనలు చేయడంతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ అంగన్వాడీల్లో కార్యకర్తలకు బోధించే నైపుణ్యం ఉండడం లేదని, సరైన వసతులు లేవని చెప్పారు. వాటిని ప్రీ స్కూల్ గా మార్చి వాలంటీర్లను తీసుకుని వారికి అవసరమైన శిక్షణ ఇచ్చే యోచన చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న 8 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురవగా 35 మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. వానలతో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఇళ్లలోకి నీరు చేరింది. కొన్ని జిల్లాల్లో మారుమూల గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి నిన్న తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. బెజ్జూర్ మండలం కొత్తగూడలో భారీ వర్షానికి సోమిని, కృష్ణపల్లి గ్రామాల మధ్య లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలంలోని ఏదుల బంధంలో తుతుంగ ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారి తెగిపోయి సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా శ్రీరాంపూర్లోని ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏటూరు, నాగారం, తాడ్వాయి మండలాల్లోని పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక రాష్ట్రంలో 2 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి, నిజామాబాద్ ఈ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ఖాళీ అయింది. గురువారం రాత్రి కట్ట పక్కనే పడిన గండి అర్ధరాత్రి తర్వాత క్రమంగా పెద్దదైంది. సుమారు 35 అడుగుల లోతులో ఉన్న నీరంతా దిగువకు పోయింది. ఎగువన ఉన్న గుబ్బల్ మంగం అటవీ ప్రాంతంలో 6 గంటల్లోనే 31.1 సెంటీమీటర్ వర్షం కురవడంతో పెదవాగులోకి 80 క్యూసెక్ల నీరు చేరింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 21 అడుగులు కాగా అవుట్ఫ్లో కన్నా ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో 3 గేట్లు తెరిచినా ప్రయోజనం లేకపోయింది. కట్టపై నుంచి వరద పొంగి ప్రవహించింది. అనేక చోట్ల కట్ట కోతకు గురైంది. గేట్ల పక్కనే పడిన గండి 150 మీటర్ల పొడవు, 15 మీటర్ల లోతుకు పెరిగింది. తెల్లారేసరికి పెదవాగు ఖాళీ అయింది. పెదవాగు ప్రాజెక్టు తెలంగాణలో, ఆయకట్టు ఏపీ పరిధిలో ఉంది. తెలంగాణ పరిధిలోకి వచ్చే గుమ్మడిపల్లి, కొత్తూరులో 70 ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ప్రాణ నష్టం వాటిల్లలేదు. కాగా కొత్తూరులో ఇళ్లలోకి 6 అడుగుల నీరు చేరడంతో ప్రజలు ఓ డాబా పైన, రేకుల కింద, మెట్లపైన నిలబడే ప్రాణాలు కాపాడుకున్నారు. గుమ్మడిపల్లిలో 15 ఇళ్లు కూలిపోయాయి. వీటితో పాటు బచ్చివారిగూడెం, నారాయణపురంలో 700 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 70 విద్యుత్ స్తంభాలు విరిగాయి. పెదవాగుకు గండిపడ్డంలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఈని ఆదేశించామని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. పెదవాగు నీరు ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 10 గ్రామాలను ముంచెత్తింది. 200కు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. భద్రాద్రి జిల్లాలో ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు పెదవాగు కట్టకు గండితో విద్యుత్ శాఖకు 80 లక్షల నష్టం వాటిల్లింది. కాగా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టుకు గండిపడిందని ప్రజలు మండిపడుతున్నారు. రైతు భరోసా, పంటల బీమా పథకాల అమలుకు రూపకల్పన చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. నిన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో రైతు భరోసా పథకం ఎలా అమలు చేయాలన్న దానిపై అన్నదాతల నుంచి అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల, పొన్నం, శ్రీధర్ బాబు, పొంగులేటి హాజరయ్యారు. కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపచేస్తామని, అయితే వారికి ఈ సాయం ఎలా ఇవ్వాలనే దానిపై సూచనలు ఇవ్వాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 ఆర్థిక సహాయాన్ని అందించామని చెప్పారు. వరి సాగుతో కష్ట నష్టాలుంటాయని, బదులుగా అంతర పంటలు వేసుకునే వీలుండే ఆయిల్ పామ్ సాగు చేస్తే అధిక లాభాలు గడించవచ్చని రైతులకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డ్రిప్ రైతులకు, ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ పథకాలను అమలు చేయలేదని ఆరోపించారు. ఒక్క రైతు బంధు పథకాన్ని సర్వరోగ నివారణగా చూపించారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ విషయంలో కూడా ₹1,00,000 ఏకకాలంలో మాఫీ చేయలేదని విమర్శించారు. దేశానికి 1 కోటి టన్నుల పామాయిల్ అవసరం ఉందని, కానీ 3 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని, మిగతాది మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తుమ్మల తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసే వారికి 3 ఏళ్లలో ₹51,000 సబ్సిడీ వస్తుందని, ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని మరింత పెంచాలని ప్రధాని మోదీని కోరామన్నారు. తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు, నిర్వహణకు ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి అవకాశాలున్న రంగాలకు సంబంధించి 17 కోర్సులను ఈ యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు, ఏటా 20,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. నిన్న సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి స్కిల్స్ యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీ, హర్యానాలో ఉన్న స్కిల్స్ వర్సిటీలను పరిశీలించి తెలంగాణలో యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల విభాగం నమూనా ముసాయిదాను తయారు చేసింది. ఈ యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులు, వాటి వ్యవధి, నిర్వహణకు అవసరమయ్యే మౌలిక వసతులు, నిధులు, వివిధ కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కొత్త యూనివర్సిటీకి తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ అని పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా స్కిల్స్ యూనివర్సిటీలో డిమాండ్ అధికంగా ఉన్న రంగాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అటువంటి కోర్సుల్లో ఎక్కువ సీట్లు ఉండాలని చెప్పారు. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేశారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. వరుసగా పోటీ పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 18న ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి. వెంటనే ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలున్నాయి. దీంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 అభ్యర్థులు, నిరుద్యోగులు నిన్న సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్లో నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చిస్తామని భట్టి చెప్పారు. వెంటనే టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి పరీక్షలను డిసెంబర్ చివరి వారానికి వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఉద్యోగ ఖాళీలను గుర్తించి త్వరలోనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని భట్టి తెలిపారు. ప్రభుత్వాన్ని బెదిరించి కేసుల పాలైతే అభ్యర్థులే నష్టపోతారని అన్నారు. స్వార్థ రాజకీయాలతో కొందరు చేసే కుట్రల్లో ఇరుక్కొని నష్టపోవద్దని అభ్యర్థులకు హితవు పలికారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. మంత్రి భట్టి సూచనల తర్వాత గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణలో వరుసగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసేందుకు ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ముఖ్య నేతలు గవర్నర్ను కలిసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నాయి. అదేవిధంగా ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఉల్లంఘన, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధిత అధికారులు ప్రాధాన్యం ఇవ్వడానికి కూడా నేతలు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. దీంతో పాటు ఇటీవల నిరుద్యోగులపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టడం, వరుస హత్యోదంతాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై కూడా ఫిర్యాదు చేయనున్నారు. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి సోనియా, రాహుల్ డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి చెప్పారు. 10 ఏళ్ల అధికారంలో 7 లక్షల కోట్ల మేరకు అప్పులు చేసిన కేసీఆర్, హరీష్ రావులు రైతు రుణమాఫీ పథకానికి ఖర్చు చేసింది కేవలం 26,000 కోట్లు మాత్రమే అన్నారు. కానీ సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 31,000 కోట్ల మేరకు రైతు రుణమాఫీని మొదలుపెట్టిందని పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు ఇంకా 4.5 ఏళ్ల సమయం ఉన్నా 6 నెలల్లోనే పూర్తి చేస్తుందన్నారు. 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎన్ని వేల కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసిందో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు చెప్పగలరా అంటూ నిలదీశారు. గాంధీభవన్లో నిన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పథకాన్ని ప్రారంభించగానే రైతుల ఇళ్లలో సంబరాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. రుణమాఫీ పథకం అమలుతో రాష్ట్రంలోని బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని, కొందరు నేతలైతే నిద్ర మాత్రలు వేసుకుని పడుకున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న ఇనుప బ్యారియర్స్ ను అధికారులు నిన్న తొలగించారు. పీవీజీడీ ప్రసాద్ రెడ్డి వీసీగా ఉన్న సమయంలో ఈ భవనానికి ఎదురుగా 2 అంచెల ఇనుప కంచెను ఏర్పాటు చేయించారు. దీనిపై అప్పట్లో విద్యార్థి సంఘాల నుంచి విమర్శలు వచ్చినా ఏమాత్రం పట్టించుకోలేదు. గతంలో విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులుంటే నేరుగా పరిపాలనా కార్యాలయానికి వెళ్లి వీసీనో, రిజిస్ట్రార్నో కలిసి చెప్పుకునేవారు. ఈ ఇనుప కంచెలు ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థులు ఆ కార్యాలయానికి పూర్తిగా దూరమైపోయారు. అయితే తాజాగా ఇన్ఛార్జ్ వీసీగా నియమితులైన ప్రొఫెసర్ జి శశిభూషణ్ రావు వీటిపై దృష్టి సారించారు. గురువారం రాత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం ఉదయమే వాటిని తొలగించే పని ప్రారంభించారు. ఆయనే దగ్గరుండి ఇనుప బ్యారియర్స్, గేట్లను తొలగించేశారు. దీనిపై అధ్యాపకులు, విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతరులు ఎవరైనా స్వేచ్ఛగా వర్సిటీలోకి, పరిపాలనా భవనంలోకి రావాలన్న ఉద్దేశంతోనే ఇనుప గేట్లను తొలగించినట్లు శశిభూషణ్ రావు తెలిపారు.
అలాగే వీసీ ఛాంబర్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ఆయనే స్వయంగా ఏర్పాటు చేయించారు. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్ పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించిన ఆమె నిబంధనలకు విరుద్ధంగా 12 సార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైనట్టు గుర్తించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసినట్టు నిన్న తెలిపింది. అంతేకాకుండా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022 నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దుతో పాటు భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా బహిష్కరించే దిశగా చర్యలు చేపడుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి 2 వారాలు గడువిచ్చింది. ఆమె తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటో, సంతకం, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, చిరునామాకు సంబంధించిన పత్రాలన్నీ మార్చడం ద్వారా మోసానికి పాల్పడినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని, దీంతో పూజా ఖేత్కర్ పై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్టు తెలిపింది. పూజ 2012 నుంచి ఇప్పటి వరకు 12 సార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైనట్టు గుర్తించడంతో ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు 2 సీనియర్ అధికారులు తెలిపారు. వాస్తవానికి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 32 ఏళ్ల వరకు 6 సార్లు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఓబీసీ అభ్యర్థులకు 35 ఏళ్లు, ఓబీసీ దివ్యాంగ అభ్యర్థులకు 42 ఏళ్లు వచ్చే వరకు 9 సార్లు అవకాశం ఉంటుంది. కానీ ఆమె నకిలీ పత్రాలతో యూపీఎస్సీని మోసం చేసి 12 సార్లు పరీక్ష రాశారని అధికారులు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో కావడి యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేరు తప్పనిసరిగా ఉండాల్సిందేనని సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం స్పష్టం చేశారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర పశ్చిమ యూపీలో దాదాపు 240 కిలోమీటర్ల పరిధిలో సాగుతుంది. ఏటా శ్రావణ మాసంలో 11 రోజుల పాటు జరిగే యాత్రలో భాగంగా ఈసారి దాదాపు 3 కోట్ల మంది భక్తులు హరిద్వార్కు కాలినడకన వెళ్లి గంగానది జలాలను సేకరిస్తారని అంచనా. యాత్ర సాగే మార్గంలోని హోటళ్లపై యజమానుల పేర్లు ప్రదర్శించాలన్న ఆదేశాలు వివాదాస్పదం కావడంపై ముజఫర్ నగర్ పోలీసులు స్పందించారు. గతంలో యాత్ర మార్గంలో అన్ని రకాలైన ఆహార పదార్థాలను విక్రయించే కొందరు దుకాణదారులు కావడిదారుల్లో గందరగోళం రేపి శాంతి భద్రతల సమస్యలు సృష్టించే విధంగా తమ దుకాణాలకు పేర్లు పెట్టుకున్న ఘటనలు వెలుగు చూశాయని గుర్తు చేశారు. ఇక ఉపవాస దీక్షలో కావడి యాత్రకు వెళ్తున్న హిందువులకు స్వచ్ఛమైన శాకాహారం ఎక్కడ లభిస్తుందో తెలుసుకోవడానికి ఈ ఉత్తర్వులు ఉపయోగపడతాయని బీజేపీ సమర్థించుకుంది. వృద్ధాప్యంతో, అనారోగ్యంతో సతమతమవుతున్న, ప్రసంగాలు, డిబేట్ల సమయంలో తడబడుతూ సమర్థంగా వాదనలు వినిపించలేకపోతున్నా, రెండోసారి అధ్యక్ష పదవిలో కొనసాగి తీరుతానని భీష్మించుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తుంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా తప్పుకునేందుకు అంగీకరించిన ఆయన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతివ్వడానికి మాత్రం నిరాకరించారని ఆ పార్టీ వర్గాలను ఉటంకిస్తూ జర్నలిస్ట్, న్యూస్ మ్యాక్స్ ఛానల్ వ్యాఖ్యాత మార్క్ హెల్ప్రిన్ వెల్లడించారు. ఆదివారం లోపు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని గురువారం తెలిపారు. అయితే దీనిపై బైడెన్ కానీ ఆయన ప్రచార బృందం కానీ ఇంతవరకు స్పందించలేదు. అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసేందుకు డెమోక్రటిక్ సదస్సు వచ్చే నెలలో జరగనుంది. బైడెన్ కు నిన్న మొన్నటిదాకా అండగా నిలబడిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి ఇటీవలి కాలంలో ఆయన అనారోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయనకు కోవిడ్ సోకింది. ఆయన విజయ అవకాశాలు బాగా తగ్గిపోయాయని ఒబామా పార్టీ సన్నిహితులతో అన్నారు. బైడెన్ అనారోగ్యం ఆందోళన కలిగిస్తోందని, ఈ నేపథ్యంలో రెండోసారి బరిలో దిగే అంశంపై ఆయన తీవ్రంగా ఆలోచించాలని సూచించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలియజేసింది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో కొన్నాళ్ల కింద జరిగిన ఆ డిబేట్ లో బైడెన్ తేలిపోయాక చాలా మంది డెమోక్రటిక్ సెనేటర్లు, ప్రతినిధులు, సభ సభ్యులు, సీనియర్ నేతలు ఆయన తప్పుకోవాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. రేసు నుంచి వైదొలగకపోతే పరాజయం తప్పదని నాన్సీ పెలోసి కూడా బైడెన్ కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇక మరోవైపు కోవిడ్ కారణంగా బైడెన్ ప్రస్తుతం డెల్వర్లో ఐసోలేషన్ లో ఉన్నారు. తన అభ్యర్థిత్వంపై లేనిపోని ఊహాగా